వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పద్మశ్రీకి నోచుకోని మహానటులు, నటీమణులు. మరి గత 2 రోజుల నుంచి అనేక మంది పద్మశ్రీ అవార్డులు పొందిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప గొప్ప నటులకి పద్మశ్రీ అవార్డులు వచ్చిన పరిస్థితి ఉంది. మురళీమోహన్ గారికి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి. సో వారికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించి మరి వారి సేవలను గుర్తించిందని చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డులు వివిధ రంగాల్లో ప్రతిభని కనపరిచి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకొని సమాజానికి సేవ చేసినటువంటి వారికి వివిధ రంగాల్లో మరి పద్మశ్రీ లాంటి అవార్డులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. అందరికీ తెలిసిన అంశమే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. సో ఇవి గౌరవార్థాలు. ఇవి అందరికీ ఇచ్చేటువంటి బిరుదులు కాదు. సో ఈ బిరుదులు రావాలంటే వారి రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేయాలి, ఆదరణ పొందాలి, ప్రజల్లో బలమైనటువంటి గుర్తింపును కూడా తెచ్చుకోవాలి. ప్రజలకు సేవ చేసిన వాళ్ళకి, ప్రజల్ని మెప్పించిన వారికి సో ఈ విధంగా ఈ బిరుదులు వస్తాయి. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారిగా ఖ్యాతిని పొందినటువంటి వారు, వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నవారు, మరి కొంతమందికి పద్మశ్రీ దక్కకపోవటం ఇప్పుడు ఒక చర్చానీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా సినిమా రంగంలో చూస్తే ఆ కాలం నాటి నటులు, పాతకాలం నటులు ఇప్పటికీ కూడా వారు వేసినటువంటి వేషాలు కానీ, వారు నటించినటువంటి పాత్రలు కానీ సినిమా రంగంలో మరొకరు ఆ నటన నటించలేరు, ఆ పాత్రలు వేయలేరు అనే చెప్పాలి. అలాంటి వారికి ఈ పద్మశ్రీ అవార్డులు అందకపోవటం అనేది దురదృష్టం. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఒకసారి మనం చూస్తే కైకాల సత్యనారాయణ గారు, ఆయన మన మధ్యం లేరు. దాసరి నారాయణరావు గారు, ఆయన మన మధ్యం లేరు. వాణిశ్రీ గారు, మరి వారు ఆరోగ్యంగానే ఉన్నారు, వయసు పైబడింది, అయినప్పటికీ కూడా వారు కాస్త యాక్టివ్గానే ఉన్నారు. ఇక మహానటి సావిత్రి గారు, మరి ఆవిడ గురించి చెప్పాలంటే కథలుగా చెప్పాలి. గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వారి పక్కన నటించాలంటే పెద్ద పెద్ద హేమాహేమి నటులకు కూడా అవకాశం వచ్చేది కాదు. సాధారణంగా ఇప్పుడేంటి పెద్ద పెద్ద హీరోల పక్కన హీరోయిన్లు నటించాలంటే వారికి ఒక ఛాన్స్ రావాలి. కానీ అప్పట్లో మహానటి సావిత్రి గారి పక్కన అప్పటికే ఆ జనరేషన్లో పెద్ద హీరోలుగా పేరుగాంచిన వారికి కూడా నటించే అవకాశం వచ్చేది కాదు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వారికి మరి ఎందుకు పద్మశ్రీ అవార్డులు దక్కలేదని వారి అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ గారు, ఆయన వెయ్యని వేషం లేదు. భీముడిగా, యముడిగా, ఘటోజ్ఘటుడిగా విభిన్న పాత్రల్లో నటించారు. విలక్షణ నటుడిగా, పోలీసుగా, రాజకీయ నాయకుడిగా, ఓ తండ్రిగా, ఓ తాతగా, ఓ మామగా ఆయన చెయ్యని పాత్ర లేదు కైకాల సత్యనారాయణ గారు. సీనియర్ ఎన్టీ రామారావు గారికి కూడా డూప్ క్యారెక్టర్ చేశారు ఆయన. సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా విపరీతంగా మెచ్చుకున్నటువంటి నటుడు కైకాల సత్యనారాయణ గారు. మరి అలాంటి సత్యనారాయణ గారికి పద్మశ్రీ రాకపోవటం ఆయన అభిమానుల్ని ఆవేదనకు గురి చేస్తుందంట. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి అభిమానులు, ఆయన అభిమానించే వాళ్ళు ఇప్పటికీ. ఇక దాసరి నారాయణరావు గారు, ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణరావు గారు. అన్ని వర్గాలు ఇప్పటికే ఒప్పుకుంటాయి. మరి అలాంటి దాసరి నారాయణ గారు విశేషమైన సేవలు అందించారు, అద్భుతమైనటువంటి సినిమాలు నిర్మించారు. రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు దాసరి నారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు కూడా ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి, అనుభవం ఉంది ఆయనకి. అయితే అప్పట్లో మరి వారు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నారని చెప్పేసి అవార్డును వారికి ఇవ్వలేదు. మరి వారు పదవులు అయిపోయినాయి. మళ్ళీ తర్వాత వారి వృత్తిని వారు కొనసాగించారు, తర్వాత కాలం చేశారు, పరమపదించారు. సో మరి ఇప్పటికైనా వారిని గుర్తించి వారికి పద్మశ్రీ ఇస్తే వారి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక మహానటి సావిత్రి గారి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆవిడ పక్కన యాక్ట్ చేయాలంటే పెద్ద పెద్ద హీరోలు కూడా పోటీ పడే పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గారి లాగా మరొక హీరోయిన్ వస్తారా అని ఎదురు చూసిన రోజులు. మరి అలాంటి మహానటి సావిత్రి గారికి పద్మశ్రీ దక్కకపోవటం బాధాకరం. ఇక వాణిశ్రీ గారు, అనేక పాత్రలు వాణిశ్రీ గారు ఎన్నో సంవత్సరాల పాటు సినిమా రంగంలో మరి వాణిశ్రీ గారు తమదైనటువంటి శైలిలో నటించారు. అందరినీ
మెప్పించారు. అలాంటి వాణిశ్రీ గారికి ఇప్పటివరకు వారికి కూడా పద్మశ్రీ అవార్డుని పొందలేకపోయారు. అయితే ఇటు పక్క చూస్తే సినిమా రంగంలో ఈ విధమైనటువంటి సేవలు అందించిన వారు ఇంకా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ గురించి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడుస్తుంది. మరి వీరికి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి, ప్రకటించాలి. సినిమా ఇండస్ట్రీకి, సినీ ప్రపంచానికి వారు చేసినటువంటి విశేషమైన కృషిని మరి గుర్తించాలి అని చెప్పేసి వారి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో అయినా సరే ఈ మహానటులకు, నటీమణులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులు దక్కుతాయేమో వేచి చూద్దాం.